హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే గురు పౌర్ణమి రోజు నేను సాయిబాబాకి ఎలా దీపారాధన చేసుకున్నాను, అలాగే పాలాభిషేకం ఎలా చేసుకున్నాను, నైవేద్యం ఏమి సమర్పించుకున్నాను, ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు బాబా గారికి ఎందుకు మనం పూజ చేస్తామనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచగలరు, కానీ ఒక మంచి బుద్ధితో అలాగే మంచిగా కృషి చేసి పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చేది మాత్రం, చక్కగా వాళ్ళను తీర్చిదిద్దేది మాత్రం గురువులే. వారికి బుద్ధిని అలాగే మనస్సును నియంత్రించుకోవడంలో నేర్పేది, అభ్యుదయ పదంలో నడిపించేది గురువే. అలాగే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం. జ్ఞానం అలాగే మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించేది గురువే. అందుకే అంటాం కదండి, గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ అని అంటాం కదండి. 4 ముఖాలు ఉన్న నాలుగు ముఖాలు ఉంటే బ్రహ్మరూపము అంటాము, 4 చేతులు ఉంటే విష్ణు లక్షణం అంటాము, త్రినేత్రం శివుడు రూపం. కానీ ఈ 3 లక్షణాలు ఉన్న నిజరూపమే గురువు. ఈ దేశంలో ఎంతమందో మహానుభావులు మహాత్ములైన గురువులు ఉన్నారు, కానీ సర్వగురువులకు గురుస్థాయినిచ్చేది మాత్రం వేదవ్యాసుడే. వ్యాసుడు అంటే వ్యాస భగవానుడు ఆషాఢ పౌర్ణమి రోజు జన్మించాడని కొందరి నమ్మకం. అందుకే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని అంటారు. వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని పూజించుకుంటా మరి సాయిబాబాని ఎందుకు పూజిస్తాము, అలాగే బాబాకు ఎందుకు మనం మొక్కుతాము అంటే, సాయిబాబా సద్గురు కాబట్టి మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబితే అలా జీవించి చూపించిన మహోన్నత వ్యక్తి బాబా. సమత మమత ప్రేమ లాంటివి మానవతా భావాలను గురించి భక్తులకు చెప్పి, మంచి అంటే మానవ రూపంలో ఉన్న దేవుడుగా భక్తులందరికీ నేర్పించారనమాట. మనకి ప్రేమ అనేది బంధాల గురించి ప్రేమ గురించి అన్నీ నేర్పించి అందరికీ మంచి దేవుడుగా మనిషి రూపంలో ఉన్న దేవుడుగా మనకి కనిపించారనమాట. బాబా బోధనలు మనలో ఎన్నో అంటే బాబా గారు మనకి మంచి మంచి నీతులు చెప్పడం, అలాగే బాబా గారు బోధన చేస్తే మనం చక్కగా విని మనోవికాసాన్ని మనలోన కలుగుతుందన్నమాట. మనం ఇలా ఉంటే మంచిది అలా ఉంటే మంచిది అనుకుంటాం కదా, అలాగే ఉత్తమ వ్యక్తిత్వాన్ని కూడా మనకి తెలియజేసింది కూడా బాబా గారే. అందుకే బాబా గారికి మనం గురు పౌర్ణమి రోజు మనకి తల్లిదండ్రుల తర్వాత గురుస్థానం, మనకి నీతి బోధనలు నేర్పుతారు కాబట్టి మనం బాబా గారికి పూజ చేసుకుంటాం. బాబా అనే పేరు పలకగానే మనకి సహనం, ఓర్పు, అలాగే నెమ్మదిగా ఉండడం, చక్కటి జ్ఞానాన్ని బాబా మనకు ప్రసాదిస్తారు. అందువలన గురు పౌర్ణమి రోజు చక్కగా మనం బాబా గారికి నేనైతే చక్కగా పూజన చేసుకుంటాం. అన్ని పూజలు మనకి ఏమి మధ్యలో తెలుస్తుంటాయి, లేదా ఒకరి దగ్గర చూసి నేర్చుకుంటాము. బాబా పూజ నాకు తెలిసినంత వరకు, తెలిసినప్పటి నుంచి బాబా పూజ నాకు తెలుసు, అలాగే నేను చేసుకుంటాను. నేనే కాదు, చాలామందికి చిన్నతనం నుంచే బాబా గారు అంటే చాలా ఇష్టం. బాబా గారినే పూజ చేస్తారు. ఏ పూజలైనా మనం చూసి నేర్చుకోవాలి, లేదా తెలిసి నేర్చుకోవాలి. అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ప్రతి ఒక్క పూజకి ఏదో ఒకటి ఉంటుంది. బాబా గారికి మాత్రం అలాంటి పట్టింపులు లేకుండా మన చిన్నతనం నుంచే, నాకు తెలిసి నా చిన్నతనం నుంచే బాబా గారికి పూజ చేయడం నాకు తెలుసు. అది ఒక అలవాటు అందరికీ అన్నమాట. ఏదైనా బాబాకు చెప్పుకుంటాం, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం చేసినా కూడా మనం బాబా గారికి చెప్పుకుంటాము. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి బాబా గారికి పూజ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, బాబా అనే పేరు పలకగానే మనకు ఉన్న కోరిక, మనకున్న కష్టం నష్టం ఏది చెప్పుకున్నా కూడా బాబా గారు వింటారు. ఆ సమస్యకి ఒక పరిష్కారం కూడా కలుగుతుంది. మనకి ఏదో ఒక రూపంలో మనకు తెలుస్తుంది అన్న నమ్మకం నాకు. అందువల్ల నేను గురు పౌర్ణమి రోజు నేను బాబా గారికి పూజ చేస్తాను. అలాగే పాలు గంధము విభూతితో అభిషేకం చేసుకొని పాయసము పాలు తాంబూలం అన్నీ బాబా గారికి సమర్పించుకొని చక్కగా హారతిని కూడా సమర్పించుకున్నాను. ఇలా అయితే నేను గురు పౌర్ణమిని చేసుకున్నాను. అలాగే బాబా గారి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని, అలాగే పిల్లలు చాలా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను పూజ ఎలా చేసుకున్నాను, మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కష్టాల్లో ఎవరు ఉన్నా మన హెల్ప్ కోసం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి వీలైతే తప్పకుండా హెల్ప్ చేయాలి. ఎందుకంటే బాబా గారికి చాలా ఇష్టము ఇలాంటివి, ఎవరికైనా సాయం చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అలాగే మూగజీవాలన్నా బాబా గారికి చాలా ఇష్టం అండి. వాటికి కూడా మనం ఏదైనా మంచిగా ఫుడ్ పెడితే ఆవులకు కానీ, అలాగే మన స్ట్రీట్లో ఉండే డాగ్స్ కానీ, ఏవైనా అంటే కుక్కలకి ఏవైనా మనం ఫుడ్ పెడితే చాలా మంచిది. బాబా గారికి ఇలాంటివంటే చాలా ఇష్టము. సో నేనైతే పూజను ఇలా చేసుకున్నానండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు.